అందరికీ నమస్కారం అండి. సంధ్య స్టైరీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ సంధ్య. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని ఇంకా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. వ్లాగ్స్ పెట్టి చాలా రోజులు అవుతుంది. సో ఈ వ్లాగ్ కూడా ఎప్పుడో షూట్ చేసింది ఇప్పుడు పెడుతున్నాను అనమాట. తమ్ముడు ఫ్రెష్గా ఏటి చేపలు అయితే తీసుకొచ్చాడు. అసలు గడ్డ చేపలు తింటే ఒక మంచి ఫీలింగ్ వస్తుందండి. ఫ్రెష్గా దొరుకుతాయి కదా ఇక్కడ. దుబాయ్లో ఏంటంటే ఫిషెస్ షాప్ నుంచి తెచ్చుకో, అక్కడ అన్ని రకాలు దొరుకుతాయి, అన్నీ తింటాము. కాకపోతే ఇంత ఫ్రెష్గా దొరకవు అనమాట. అండ్ ఇప్పుడు వర్షాలు కూడా ఎక్కువ ఉండడం వల్ల చక్కగా మంచి చేపలు అయితే పడుతున్నాయి అనమాట. సో తమ్ముడు ఫ్రెష్గా ఉన్నాయి కదా అని చెప్పేసి తీసుకున్నాడు. నాన్ వెజ్ బాగా తింటారు మా అమ్మ వాళ్ళు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్రెష్గా ఎటు చేపలు అయితే బాగా తిన్నానండి. ఆ కోరిక అయితే చక్కగా తీరిపోయింది అనమాట. నాకు చాలా ఇష్టం. మా హస్బెండ్ కంటే కూడా నాకు నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే ఫస్ట్ నుంచి అమ్మ వాళ్ళ ఇంట్లో ఎక్కువ తింటారు కాబట్టి. సో ఇంకా మా తమ్ముడు ఉంటే ఇంకా ఎక్కువ తీసుకొస్తాడు. నాన్నకు కూడా ఫిష్ అంటే చాలా ఇష్టం అనమాట. సో ఇక్కడ ఫిష్ బ్రతుకున్నవి లైవ్లో చంపుకు తినడం అంటే కొంచెం బాధనే అనిపిస్తుంది. బట్ తినేటప్పుడు మాత్రం ఆ ఫీలింగ్ రాదు. ఎందుకంటే మంచి టేస్ట్ ఉంటాయి కాబట్టి, హెల్త్కి కూడా మంచి ప్రోటీన్ అందుతుంది కాబట్టి సో ఇంకేం అనిపించదు. అండ్ ఫస్ట్ నుంచి అలవాటు అయిపోవడం వల్ల ఏమో బ్రతుకున్న దాన్ని చంపుకు తిన్నానా అన్న ఫీలింగ్ అయితే పెద్దగా ఏం రాదనమాట. చిన్నప్పుడు పాముల్లో ఉండి కొన్ని చేపలు చేసినప్పుడు చూస్తే తినాలనిపించేది కాదు, ఇవి పాముల్లో ఉన్నాయి అని అనుకునేదాన్ని. బట్ ఇప్పుడు అలా ఏం అనిపించదు, చక్కగా తినేస్తాం అనమాట. ఏటి చేపలు బాగుంటాయండి ఫ్రెష్గా దొరికితే మాత్రం. ఇక్కడ తమ్ముడు చేశాడు, అసలు చేతికి దొరకట్లేదు అనమాట, జారిపోతున్నాయి. అండ్ తమ్ముడు అవి పులుసు మొత్తం తీసిన తర్వాత అమ్మేమో ముగ్గు పిండి పెట్టి చేతి గ్రిప్ దొరికేలా పట్టుకొని మరి పీసెస్ కట్ చేసింది. అస్సలు సరిగా తగలేదు అనమాట, పెద్ద చేపలు కదా. కట్ చేస్తే సో ఇక్కడ తమ్ముడేమో మేము ల్యాండ్ ఒకటి తీసుకున్నాము, దానికి ఫెన్సింగ్ వేయడం కోసం అని చెప్పి వెల్డింగ్ చేస్తున్నాడు అనమాట. అంటే వాళ్ళు పైన రూమ్ వేసుకున్నప్పుడు 2 గదులకి మొత్తానికి స్లాబ్ వేశారు. బట్ ఎంట్రన్స్ కొంచెం పార్ట్ ఏంటంటే అలా వదిలేసారు. వర్షం నీళ్ళు డైరెక్ట్గా పడిపోకుండా ఉండడానికి అని చెప్పి రేకు వేసుకున్నారనమాట. ఆ రేకు వేయించడానికి ఎక్కువ రాడ్లు తెప్పించారంట. అంటే వీళ్ళకి కొంచెం ఇంటి పక్కన ప్లేస్ కూడా ఉందన్నమాట, అక్కడ షెడ్ వేయడానికి పనికొస్తాయి కదా అన్నట్టుగా ఎక్కువ తీసుకొచ్చారట. ఆ రాడ్లు ఉన్నాయి కదా, సో ఎలాగో మేము ఫెన్సింగ్ వేయిద్దాము మేము తీసుకున్న స్థలానికి అని చెప్పేసి అనుకున్నాం కదా. సో కొత్తగా స్తంభాలు వేయించడం ఎందుకులే అని చెప్పేసి మా తమ్ముడే కొంచెం ఇలాగా వాటికి మేకుల్లాగా వెల్డింగ్ చేసి సైజెస్ కట్ చేసి వీటిల్నే పెట్టేద్దాము, వీటికి మనం నెట్ కొనేసి పెట్టవచ్చు అంటే అలాగా అనుకున్నాడు అనమాట. సో ఐడియా ప్రకారంగా మెజర్మెంట్స్ అవన్నీ తీసుకొని కరెక్ట్గా వాళ్ళు మొత్తం తమ్ముడే వెల్డింగ్ అయితే చేస్తున్నాడు అనమాట. సో మేము తీసుకున్న సైట్లో ఇవన్నీ కూడా పెట్టడానికి కట్ చేసి మొత్తం చాలా హార్డ్ వర్క్ చేశాడు. అయితే దీని గురించి కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకోవాలి, షేర్ చేసుకుంటాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దానికంటే ముందు పెద్దమ్మ వాళ్ళ ఊరికి పండగకి అయితే వెళ్ళాం అనమాట. సో ఎప్పుడైతే వెల్డింగ్ చేశాడో ఆ నెక్స్ట్ డే రోజు ఇలాగ పండగ. మా హస్బెండ్ తమ్ముడు డ్యూటీకి వెళ్ళిపోయాడు. మా హస్బెండ్ మా నాన్న వాళ్ళు ఫెన్సింగ్ వేయడానికి సైట్ దగ్గరికి వెళ్ళారు. సో మేమైతే పండక్కి వచ్చాం, అమ్మ నేను పిల్లలు వచ్చాం అనమాట. ఇది పెద్దమ్మ ఇల్లు. సో బయటనే పొయ్యి పెట్టి చక్కగా రోజు బూర్లు గారెలు అన్నీ ఫ్రెష్గా మంచిగా వేడిగా ప్రిపేర్ చేస్తున్నారు. చక్కగా తిన్నాము. వీళ్ళేమో మా అన్నయ్య వాళ్ళ పిల్లలు అనమాట, వీళ్ళిద్దరూను. మా అమ్మ వాళ్ళ ఊరు పక్కనే మా పెద్దమ్మ వాళ్ళ ఊరు కూడా, మా దొడ్డాల ఊరు అనమాట. సో పెద్దమ్మ కంటే ఎక్కువ దొడ్డానే పిలుస్తాను నేను ఆల్రెడీ మొన్నటి వ్లాగ్లో మీతో షేర్ చేసుకున్నాను, ఆనకట్ట ఉంది అని చెప్పేసి. ఆనకట్టకి అవతల ఊరు వీళ్ళది వస్తుంది అనమాట. షార్ట్ కట్ అలా వెళ్ళిపోయే వాళ్ళం. ఇప్పుడు ఏరు ఉంది కదా, సో చుట్టూ తిరిగి వెళ్ళాలి. కట్ చేస్తే తినేమో మా పెద్దమ్మల అమ్మాయి అదే ఊర్లో ఇచ్చారు. నాకు 1 year గ్యాప్ వస్తుంది మా ఇద్దరికి. అక్క అని పిలవను, బట్ ఎవరితోనైనా చెప్పినప్పుడు అక్క అనే చెప్పాలి కదా. సో తిను మా అక్క అనమాట. అయితే వీళ్ళది కూడా సొంతూరి, అంటే ప్రాపర్ అయితే ఇక్కడే, బట్ వీళ్ళు కూడా అచ్యుతాపురం వెళ్ళిపోయారు. సో మేము అచ్యుతాపురం ఫ్లాట్ తీసుకున్నాము అని చెప్పేసి అన్నాను చాలాసార్లు, మీకు తెలిసే ఉంటుంది. సో సేమ్ అపార్ట్మెంట్లో వీళ్ళు కూడా ఉంటారనమాట.
అక్కడ బాగా కలిసి ఉండేవాళ్ళం, పిల్లలు అందరూ కూడా బాగా కలిసి ఆడుకునేవాళ్ళు. సో ఇంకా నేను అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పిల్లలు అందరూ కలిసి ఆడుకోవడం ఇదే ఫస్ట్ టైం. అంటే 2 years తర్వాత మళ్ళీ అందరూ కలిసి ఇదే ఫస్ట్ టైం ఆడుకోవడం అనమాట. మధ్యలో లాస్ట్ ఇయర్ వచ్చాం కానీ అప్పుడు అంతగా మీట్ అవ్వలేదు, కలిసి ఆడుకోవడానికి కూడా అవ్వలేదు. సో చిన్నప్పుడైతే మా అక్క వాళ్ళ చిన్న బాబు, మా చిన్నోడు ఇద్దరు మంచి కొట్టుకునేవారండి. చాలా బాగా ఫైటింగ్స్ అనేవి చేసుకునేవాళ్ళు అనమాట. సో వాళ్ళిద్దరు పక్క పక్కన ఉంటే మాకెక్కడ గొడవలు అయిపోతాయో అన్నట్టుగా కొట్టుకునేవారు ఇద్దరు ఫైటింగ్. ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు కదా, బాగా ఆడుకున్నారు. ఇప్పుడు ఫ్రెండ్స్ అయిపోయారు అనమాట చక్కగా. సో ఇక్కడేమో మా అన్నయ్యల పిల్లలు, అక్కల పిల్లలు, మా పిల్లలు అందరూ కలిసి మంచిగా ఆడుకున్నారు. అయితే పండగని ఆ రోజు అక్కడ బాగానే ఎంజాయ్ చేసాము. కట్ చేస్తే నేను తమ్నైల్లో మీకు పెట్టాను ఆల్రెడీ. చాలా ప్రాబ్లం ఫేస్ చేసాము అని చెప్పేసి. అసలు ఇన్ని రోజులు వీడియో గ్యాప్ ఇవ్వడానికి కూడా మధ్యలో ఆ ట్రాన్స్లో ఉండిపోయాను అనమాట. యాక్చువల్లీ మేము ఏంటంటే ఈ సైట్ ఎక్కడిది ఏంటి ఇవన్నీ డీటెయిల్స్ నేనైతే ఇవ్వను, కానీ మేము తీసుకున్న సైట్ అనమాట ఇది. ఈ సైట్లోనే ఫెన్సింగ్ వేద్దాము అని చెప్పేసి అనుకున్నాము. చాలా రోజులు అవుతుంది తీసుకొని, బిఫోర్ లాస్ట్ ఇయర్ ఎప్పుడో తీసుకున్నాం అనమాట. సో ఫెన్సింగ్ వేద్దాము అని చెప్పేసి ముందు రోజు మా హస్బెండ్ వాళ్ళు వెళ్ళి మా బాబాయ్ ఒకళ్ళు, మా నాన్న ఒకళ్ళు, మా హస్బెండ్ ముగ్గురు వెళ్ళారనమాట. వెళ్ళి ఇక్కడ రాడ్లు అవన్నీ ఉన్నాయి కదండి, అవన్నీ పెట్టి సిమెంటు అవన్నీ పెట్టి కొలతల ప్రకారంగా మా సైట్ ఎంతవరకు ఉందో అంతా కూడా హద్దుల ప్రకారంగా మంచిగా పోల్స్ అనేవి నిలబెట్టేశారు. అండ్ మా కొలతల ప్రకారంగా వేసేటప్పుడు అటుపక్క ఇల్లు వాళ్ళు, ఇటుపక్క ఇల్లు వాళ్ళు అందరూ కూడా వచ్చారనమాట. అంతా కరెక్ట్గా చూసుకున్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా చూసుకోరు కదా, వాళ్ళ ప్లేస్లోకి మనం వెళ్ళకూడదు, మన ప్లేస్లోకి వాళ్ళు రాకూడదు అన్నట్టుగా హద్దులు అవన్నీ కూడా చూసుకొని మంచిగా ఫెన్సింగ్ వేయడానికి రాడ్లు అయితే వేసేస్తారనమాట. ఇక్కడే చిన్న ఇష్యూ అయితే అయ్యింది. ఏంటంటే అసలు ఆ పక్కన ఈ పక్కన ఉన్న వాళ్ళతో మాకు గొడవ కాదు, మేము సైట్ తీసుకున్న ఓనర్స్తో మాకు గొడవ కాదు. సో ఆ వీధిలో ఉన్న, నిజంగా ఇలా మాట్లాడొచ్చో లేదో తెలియదు కానీ ఆ వీధిలో ఉన్న వల్గర్గా బిహేవ్ చేసే కొంతమంది చెత్త మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా గొడవ పెట్టుకున్నారంటండి అది ఆ పోల్స్ వేసినప్పుడు. ఈ విషయం అంతా మాకు తెలియదు, మేము పండుగ రోజు అక్కడ ఉన్నాం కదా. సో ఎలా గొడవ పెట్టుకున్నారంటే, క్యాస్ట్ గురించి జనరల్గా నాకు క్యాస్ట్ అనే ఫీలింగ్ ఉండదు, ఎప్పుడు ఏ క్యాస్ట్ వాళ్ళని తక్కువ చేసి మాట్లాడను, తక్కువ క్యాస్ట్ ఎక్కువ క్యాస్ట్ అనేది కూడా ఉండదు. బట్ ఈరోజు అలాంటి క్యాస్ట్లో ఉన్న వాళ్ళే, ఎవరైతే మా వైపు పలుకుబడి ఉంటుంది, కేసు పెడితే వర్త్ అవుద్ది అన్న వాళ్ళే ఆ పక్కన కూడా కాదు, ఆ ఏరియాలో వాళ్ళు ఉంటున్నారనమాట. సో వాళ్ళు డైలీ మా సైటు ఖాళీగా ఉండడం వల్ల అక్కడ కొన్ని కార్లు పెట్టుకోవడమో, సంథింగ్ ఆటోలు పెట్టుకోవడమో, ఏవైతే పెట్టుకుంటున్నారో తెలీదు. సో వాళ్ళకి ఎలా యూజ్ అవుతుందో కూడా మాకు తెలియదు. సడన్గా మేము ఫెన్సింగ్ వేస్తామో అని వచ్చేసరికి ఊరికే గొడవ పెట్టుకున్నారంటండి. నిజంగా నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలనుకున్నది ఏంటి అని అంటే, ఎక్కడైనా మీరు ఇన్వెస్ట్ చేయాలి, ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయాలి అనుకునేటప్పుడు ఏరియా కూడా చూసుకోండి. అక్కడ ఉండే మనుషులు క్యాస్ట్ కంపల్సరీ చూసుకోవాలి అని నాకు ఫస్ట్ టైం అనిపించింది. ఇప్పటి వరకు అలాంటి ఫీలింగ్ లేదు. మేము ఎక్కడెక్కడ తీసుకున్నామో ఇక్కడ మా క్యాస్ట్ వాళ్ళే ఉన్నారా, ఇంకో క్యాస్ట్ వాళ్ళు ఉన్నారా, అలా ఏం అనుకోలేదు. ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాము, పెట్టాము, మంచిగా ఉంది సైట్ అంతా. ఇక్కడ అన్నీ బాగానే ఉన్నాయి. వాళ్ళు వచ్చి ఏకంగా కొట్టడానికి వచ్చేసారంటండి, పైకి వచ్చేసారంట. సో వాళ్ళ వైపు అన్నీ చెల్లుతాయా కదా అని చెప్పేసి ఎలా పడితే అలా చేయడం కరెక్ట్ కాదు కదా. మీరు ఈరోజు పోల్స్ వేసేసి వెళ్తున్నారు కదా, రేపటికల్లా చూడండి పీకి పారేస్తామని చెప్పేసి ఛాలెంజ్ ఇస్తారంట మా హస్బెండ్ వాళ్ళ మీదన. కానీ వీళ్ళు మాత్రం ఏం మాట్లాడుకుంటా అంటే, మనం ఏమన్నా మాట్లాడితే కేసు పెట్టేస్తారు, వాళ్ళ వైపే ఉంటుంది, అన్నీ తిరగలేం కాబట్టి ఏం మాట్లాడుకుంటా వీళ్ళ పని వీళ్ళు చేసుకొని వస్తే నైట్ మీద వాళ్ళు వేసిన పోల్స్ సిమెంట్తో సహా పచ్చిగా ఉన్నప్పుడే పీకేశారండి మొత్తం. ఇది ఎక్కడ న్యాయం నాకు అనిపించింది. సో మేము లక్షలు పోసి కష్టపడి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి ఏ సంబంధం లేదు, వాళ్ళ సొమ్ము తినలేదు, వాళ్ళ ఏమీ సంబంధం లేకుండా మా మీదకి వచ్చి ఫైర్ అయ్యారు.
సో మేము ఎటు కాని పరిస్థితుల్లో లాస్ట్ మినిట్లో చేసి ఈ పని చేసాం కాబట్టి కేసు పెట్టడానికి కూడా మాకు కరెక్ట్గా అవ్వలేదు. నేను వెళ్ళలేదు ఆ రోజు. మా హస్బెండ్ ఆ గొడవాడిన ఎవరైతే వచ్చి గొడవాడారో వాళ్ళకి వీడియో తీయలేదన్నమాట. సో ఆ మనుషులు పేర్లు తెలియవు, ఏం తెలియదు. కేసు పెట్టినా ఎలా అవుతుంది? ఇఫ్ ఇన్ కేసు పెట్టినా సరే మేము వెంటనే మళ్ళీ వెళ్ళిపోతాం కదండి దుబాయ్కి. సో మళ్ళీ మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి నోరు మూసుకున్నాను అనమాట. అఫ్కోర్స్ దీనికి ఎలాంటి ఫార్మాలిటీస్ అంటే పేపర్స్ మావే, దీని మీద ట్యాక్స్ కూడా మా పేరుని మార్పించుకోలేదు ఇప్పటివరకు, ఇప్పుడే మార్పించుకుంటున్నాం. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే ఖచ్చితంగా సైట్ తీసుకునేటప్పుడు చుట్టుపక్కల ఉండే మనుషుల్ని కూడా మనం అబ్జర్వ్ చేయాలి. అండ్ సైట్ తీసుకున్న వెంటనే గోడ ఏదో ఒకటి కట్టేయాలండి, ఖాళీ ప్లేస్ని అలా వదిలేయకూడదు అనమాట. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాం అంటే ఒక్కటికి 4-5 సార్లు చెక్ చేసుకోండి. అది ఎలాంటి గొడవల్లో ఉందా లేదా ఇలాంటివన్నీ కూడా చెక్ చేసుకోండి. సో ఇవన్నీ కూడా మీకు హెల్ప్ అవుతాయి నా వైపు నుంచి అని చెప్పేసి నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను అనమాట. సో మీకు కూడా తెలుస్తుంది కదా ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి. సో మొత్తం మీద ఈ స్ట్రగుల్ అయితే కొంచెం ఫేస్ చేసాము మేము, కొంచెం స్ట్రెస్ అయ్యాము. తెలియని ఒక బాధ లోపలైతే ఉంది. మనం డబ్బులు కష్టపడిన డబ్బులు దీని మీద ఇన్వెస్ట్ చేసి వాళ్ళ దగ్గర మాటలు కాయడం ఏంటి? మా నాన్నని కూడా అనరాని మాటలన్నీ అన్నారంట, బూతులు తిట్టారట. సో చాలా బాధ అనిపించింది, చాలా ఏడుపు వచ్చింది. బయటకైతే చాలా ధైర్యంగా నిలబడ్డాము. బట్ ఏం చేస్తామండి, ఏం జరిగినా మన మంచికే అని చెప్పేసి కొన్నిసార్లు అనుకోవాలి. ఇవన్నీ కూడా నేను ఒక ఎక్స్పీరియన్స్గా తీసుకున్నాను. అండ్ కొంచెం అలర్ట్గా ఉంటాం కదా నెక్స్ట్ టైం ప్రాపర్టీ తీసుకున్నప్పుడు అన్నట్టు. కొన్నిసార్లు మనదే అయిన న్యాయం మన వైపే ఉన్న కొన్ని స్ట్రగుల్స్ అయితే మనం ఫేస్ చేయాల్సి వస్తుంది, తప్పదు. బట్ స్ట్రాంగ్గా నిలబడాలి. మనకి రాసి పెట్టున్నది మన దగ్గర నుంచి పోదు, మనం కష్టపడ్డది మన దగ్గర నుంచి పోదు అనే ఒక చిన్న హోప్తో ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.